హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని చెప్పి నేను మా అక్క బేకరీ స్టైల్లో యాపిల్ పై అయితే చేద్దామని చెప్పి, అండ్ దట్టు హెల్తీ వర్షన్లో చేద్దామని చెప్పి కొంచెం గోధుమ పిండిలో బటరు సాల్ట్ వేసి పిండి తడిపి అయితే పెట్టేసుకున్నాము. ఒక యాపిల్ని చిన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసి ప్యాన్లో కొంచెం ఘీ యాడ్ చేసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసుకొని యాపిల్ ముక్కలు కూడా వేసేసి అది కొంచెం మగ్గుతున్నప్పుడు కొంచెం దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసి ఇలా మంచిగా యాపిల్ స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. అండ్ ఏదైనా బాగా రావాలి అంటే మనం సొంత తెలివి ఉపయోగించకుండా వాళ్ళు చేసింది చూపించినట్టు చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది అని ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మాకైతే అర్థమైంది. సో మేము తడిపిన గోధుమ పిండిని ఇలా ఫస్ట్ ఒక షేప్లో కట్ చేసుకొని పర్ఫెక్ట్ చిన్న చిన్న రౌండ్ షేప్స్ రావడం కోసం ఇలా రౌండ్స్ పెట్టుకొని ఇంకొకటి రిబ్బన్స్లా కట్ చేసుకొని యాపిల్ స్టఫింగ్ మధ్యలో పెట్టేసుకొని రిబ్బన్స్తో ఇలా క్లోజ్ చేసేసి ఓవెన్లో 180 degreesలో హీట్ బేక్ అయితే చేసుకున్నాము. ఇవైతే చూడడానికి పర్ఫెక్ట్గా యాపిల్ పై లాగే వచ్చాయి, కానీ మేము హెల్తీ వర్షన్లో చేద్దామని చెప్పి మైదా యూస్ చేయకుండా గోధుమ పిండి యూస్ చేసాం కదా, సో అందుకు ఇవి బిస్కెట్ల లాగా గట్టిగా అయిపోయాయి. సో సాఫ్ట్గా ఉండాలి అంటే ఏం చేయాలో మీకు తెలిస్తే నాకు చెప్పండి డెఫినెట్గా. బట్ ట్రై అయితే చేయొచ్చు, బట్ మైదా పిండితోనే చేస్తే బాగుంటుందేమో అని మాకైతే అనిపించింది. ఇదైతే ఒక విధంగా ఫెయిల్యూర్ రెసిపీనే, బట్ సమ్హౌ టేస్ట్ అయితే పర్లేదు, ఒకసారి అయితే తినొచ్చు. సబ్స్క్రైబ్.